సూపర్ గా ఉందండి. ఎవరి తాలూకా అండి? కాదండి, ఆంజలీనా జోలీ అని హాలీవుడ్ తాలూకా. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, సత్ శ్రీ అకాల్, అందరికీ నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. కూర్చోండి, డ్రింక్స్ తీసుకోండి. అందరూ హాయ్ సార్, ఐఎమ్ సింధు ఫ్రమ్ బెంగళూరు సార్. బెంగళూరు నుంచి హైదరాబాద్ క్యాజువల్ గా వచ్చావా లేదా? మీకోసం వచ్చాను సార్. అయ్యి బాబోయ్, నిజమే? నమ్మబుద్ధి కావట్లేదురా. ఓకే, విజయవాడ నుంచి వచ్చానండి. విజయవాడ నుంచి 3 తరాల నుంచి వచ్చామండి మేము. 3 తరాలు నన్ను చూస్తాకు వచ్చారా? అరే, ఏడో పోయినా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు. నామినేషన్ కూర్చో చెప్పు. వాళ్ళిద్దరు పేర్ ఎవరు నువ్వు పిలుస్తుంది? అది నేనే. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఇక్కడ ఒకే ఒక బర్డ్ ఉంది చూడు, సోలో కాదు నేను. అది మాత్రం నువ్వేలే. అందరూ నా బర్డ్స్ అనుకుంటుంది, మొత్తం దానికి పిచ్చిదే. అది లేదు, దానికి ఒక బర్డే ఉంది. ఒంటరిగా ఉన్నాను మాడి. అగో నువ్వు బండపక్షి రావాలే, నేను రాలేదా? ఈడెవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదా. మరి పక్కనే ఉన్న పక్షి కూడా రాలేదంటే అది కూడా ఎప్పుడొకటి హ్యాండ్ ఇచ్చిద్దేమో, చూసుకోండి మరి. డబ్బు పనులు మళ్ళా చేస్తారు తప్ప పొరపాటున వాళ్ళని నమ్మితే కొంపలు ఉచ్చుకుంటారు సుమాన్ మాత్రం నేను మీకు చెప్తా ఉన్నా. ఆ పక్షి నమ్ముకుంటే ప్రాణమిస్తుంది. ఆ పక్షి నమ్ముకుంటే ప్రాణమిస్తుంది. బొంగేం కాదు. ఫుడ్ రెడీ అయింది, ఫస్ట్ తినేదామా? తుడుస్తా, అయిపోయింది, ఫినిష్. తుడుస్తా, అయిపోయింది, ఫినిష్. ఇది కేవలం పొగరు. కొన్ని ఏరియాలో దీన్నే బల్బ్ అని కూడా అంటారు. థ్యాంక్ యూ. నేను ఇచ్చాను కదరా. సరే, నాకు వద్దు. నీకు నచ్చితే ఇక్కడ నుంచి ఉన్నా చేస్తారా? నేను వేస్తాను ప్లీజ్, ఎందుకంటే ముందు టీమ్ కి అసలు పీస్ లేదు. చిచ్చి, అర్థమైందిలే. ఎలా మూలపోయి ఎవడో కనపడకుండా ఉంచండి. పార్టీ అయిపోయిందా, మిగిలింది తిని పోతురుగాను. ఎలానే తగలగలే, దొరకలే. ముష్టి బతులు టీమ్ పిక్ నేను డిఫరెంట్, నేను సర్వ్ చేస్తాను. నేను అలాగే రండి. మరి నీ ప్లేట్ లో దాచిపెట్టేసుకుంటే బెస్ట్. మరి వద్దురా. అలిగేసింది మాట. పోలేండి, అమ్మాయిలతోని ఇదిగో ఊరుకున్నంత తత్వం లేదు, బోడుకున్నంత సుఖం లేదు. మనకు తెలిసిన సామెతే. కాదు, మీరు ఆ చిన్న చిన్న నాట్లు కూడా మీరు కాదు తినాలని లేదు, నాకు తేనుపులు వస్తున్నాయి. కాదు. ఒక్క నిమిషం, నేను సింపుల్ గా చెప్తాను. అప్పుడు నేను ప్లీజ్, నేను అతనితో అతను నాకు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. నీ ఎక్స్ప్లెనేషన్ నాకు వద్దు. ఒక్క సెకండ్. బాబు, అలా కొడుతుంటే ఎందుకు కలగ చేసుకుంటావు? కొంచెం అట్టండి, అందుకే కొడుతున్నారు. 1 సెకండ్. మాధురి గారు ఒక్క విషయం. మేము ఏంటో ఆమె అడిగారు, నేను చెప్తాను. మాధురి గారు ఒక్క విషయం. నేను కెప్టెన్ గా నేను చెప్తున్నాను మీకు. నేనేమి నా మాట కాదన్నందుకు నేను హర్ట్ అయ్యాను, అందుకే వాకౌట్ చేస్తున్నాను. ఏడ్చోలే. దట్స్ ఆల్. ఎవరికైనా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది కదా తిండి దగ్గర. అతను అడుగుతున్నారు కాబట్టి సమాధానం చెప్పాను. మళ్ళీ ఈమె ఎక్స్ప్లెనేషన్ దేంటి పెద్ద అని కదా, నోరు లేదా, మాట్లాడలేదా? ఆయనకంటే నువ్వు ఎక్కువ ఫీల్ అయిపోతున్నావు. కానీ అయినా ఇంత చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలు కానీ నార్మల్ గా ఉన్నాను. మీతో మాట్లాడుతుంటే ఆమె నా మీద నుంచి పడిపోతుంది అంటాను నేను ప్రతిదానికి. మేము మధ్యలో మాట్లాడుకుంటాం, మేము ఏదో సర్దుకుపోతాం. ఇది మీ గేమ్, మీరు ఆడండి. ఇఫ్ సమ్వన్స్ కమ్ టు యూ అండ్ వాళ్ళు వాయిస్ రేస్ చేసి మాట్లాడితే మీరు వాళ్ళతో ఫైట్ చేయండి. నీ వల్ల వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. ప్లేట్ల దగ్గర, బిర్యానీల దగ్గర అక్కడే మొదలవుతున్నాయి గొడవలన్నీ. ఏం చిల్లరగాళ్ళు ఉన్నారా మీరు? కెప్టెన్ దివ్య, సార్. కంగ్రాచులేషన్స్. క్లాప్స్ బా. సుమన్ శెట్టి. సుమన్ భలే ఉన్నా సుమన్. నైస్. గట్ట పదిరింది సార్. మీరు ఏం చేసినా వెరైటీ అనండి. వెరైటీ లేకుండా ఈ పిల్ల ఏమి చేయడు. కెప్టెన్సీ కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ. సుమన్ శెట్టిని అసమర్థ కెప్టెన్ అని అన్నారు ఎవరో. You don't have sense also, okay? Don't you have brain also? You are man. Just shut up. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? అంటే అసమర్థుడు కెప్టెన్ అని అంటే కెప్టెన్ చెప్పానా, నిద్రకి అసమర్థుడు. సంజన, సుమన్ మాట్లాడినేమ్మా. చూడు సీను, అవతల వాడు చెప్పేది ముందు వినాలి, తర్వాత మాట్లాడాలి. సంజన, నామినేషన్స్ లోకి రాగానే చిన్న చిరాకు, టెన్షన్, కోపము ఇవన్నీ వచ్చేస్తాయి. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. మీకు తెలుగు వచ్చు లేదా తెలుగు రాదు? వస్తుంది సార్. నామినేషన్స్ లో బర్నీకి ఏం చెప్పారు మీరు? తొక్కలో కెప్టెన్ అంటానికి కారణం నాకు తెలుగు రాదు అన్నారు. నిన్న మీరే చెప్పారు కదండి. అది నిన్నరా? ఇట్ ఈస్ అన్కాల్డ్ ఫర్. నువ్వైతే ఏ డిస్కషన్ అయినా చేయొచ్చు,
మిగతా వాళ్ళు ఎవ్వరూ నీ గురించి డిస్కస్ చేయకూడదు. ఇది ఎక్కడ న్యాయం అండి? దట్ ఇస్ వాట్ ఐ సే. నేను ఎవరిని ఏదో ఏమైనా అంటాను, ఎప్పుడైనా గెలుతాను, నన్ను మాత్రం ఏం అనకూడదంటే కుదరదు అంటారు. ఏం మాట్లాడుతున్నావు? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడుతుంటే మేము వింటా ఉండాలా? మాధురి పక్క పక్కనే కూర్చుంటారు ఇద్దరు. ఇలాంటి ఫ్రెండ్షిప్లో అవతల వాళ్ళ తప్పులు ఎతకడం అవసరం అమ్మా. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. సార్ నాకు ఫ్రెండ్స్ అయినా కానీ ఎవరైనా కానీ అక్కడ నాకు నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను సార్, నచ్చితే నచ్చిందని చెప్తాను సార్. నేను అంతే సార్. వ్యక్తిత్వాలు మార్చుకుంటారా అంటే అబ్బాయి మేము మారం ఇలాగే ఉంటామంటే ఎవరికి నష్టం అండ్ నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పాలి కానీ బ్రెయిన్లెస్, సెన్స్లెస్, షటప్, హూ ఆర్ యూ? ఎర్రి పప్పలాగా ఉన్నావు, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. నోరు జారితే ఎట్లా? అది ఇంకా పెరిగిపోతూ ఉంటుంది. మీ అందరి మధ్య కెప్టెన్ ఇమాన్యుల్ నలిగిపోయాడు కదా. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. గిల్లి 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 పెట్టేస్తున్నారు మీరు. మాధురి రోజుకి 2 సార్లు గిల్తుంది సార్. నేను కూడా మంచియే కదా. గిల్లితే గిల్లించుకోవాలి, అరవకూడదు. స్ట్రైట్ అండ్ సూటిగా అడుగుతున్నాను, రేషన్ మేనేజర్ పైన నీ అభిప్రాయం ఏంటి? చూసుకునే చెప్పేది. ఒక వీడియో చూపిస్తాను, అది చూసినారా మాట్లాడుకుందాం. బిగ్ బాస్ వీడియో ప్లీజ్ చూడండి. వండిస్తున్నా. ఏంటి కుక్కు అడిగేది? కుక్కర్ అడుగుతున్నా. బెండకాయ కూర రేపడారు ఎవరు అడగడానికి కుక్కుకి? ఎవరా నువ్వు? మనిషినయ్యా. సరే నువ్వు అడుగు, నువ్వు అన్ని సెట్ చేస్తా అంటావు కదా, నువ్వు అడుగు తనుజాని, అప్పుడు చూద్దాం అన్నా నేను. తనుజాని పిలిచాడు, నువ్వే ఎక్కేసావు అనమాట. మమ్మల్ని రెచ్చగొట్టింది ఈ పిల్లగాడే. బయట నుంచి కళ్యాణ్ ఫ్రెండ్స్ వచ్చారు, దాంట్లో వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకున్నాడు, దాని ప్రకారం ఆట మార్చుకుందాం అనుకున్నాడు. అయినా పిల్లలు తప్పు చేస్తే సరి చేయాలి కానీ ఇలా వెనకేసుకొస్తారేంటి? ఇంకా చెడిపోరు. ఆర్డర్ వేశారు అంటే జరగవు, ఆ అధికారం మీది కాదు. అడిగి చేయించుకో కళ్యాణ్, అన్నీ అయిపోతాయి. కొన్నిసార్లు తప్పు మన వైపు లేకపోయినా మనకి దెబ్బలు తగులుతూ ఉంటాయి. దాన్నే జనాలు యాక్సిడెంట్ అంటూ ఉంటారు. అసలు దివ్య అక్కడ ఎంటర్ అవటానికి స్కోప్ ఉందా? జరిగిన విషయం మీద తెలుసుకుని ఆపాలి కదా, తెలియకుండా ఎలా ఆపుతుంది? నువ్వు తెలియకుండా ఊరికి ఏదో మాట్లాడితే కుదరదు. తెలియకుండా మాట్లాడితే కుదరదు. అప్పుడు ఎందుకు? అంటే ఇమాన్యుల్ వచ్చి ప్లేట్ పట్టుకుని వెంటనే పీస్ అయిపోవడం కరెక్ట్ కాదనిపించింది సార్. ప్లేట్ పట్టుకుని నిలబడ్డా, వాళ్ళు ప్లేట్ పట్టుకున్నారు కదా. అంటే అది రామ్. బిగ్ బాస్ మళ్ళీ అవకాశం ఇచ్చారు, మళ్ళీ హౌస్ లోకి వచ్చావు, మళ్ళీ సేఫ్ ఆడతావా? ఇప్పుడు ఈ వీక్ సేఫ్ ఆడే అంటున్నారు సార్ మీరు? ఏ డౌటా? కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. అవును సార్, దివ్య టాస్క్ ఆడి నాకు ఒక ఫ్లాగ్ తీసుకొచ్చిన కారణం వలన నేను దివ్యకు సపోర్ట్ చేస్తానని చెప్పి తనుజకు చెప్పే ప్రాసెస్ లో సాంగ్ ఆగిపోయింది. అవునా నిజమా అనేటట్టుంది తెలుసా? ఏంటిది? దీంట్లోనే సాంగ్ చాలా ఫాస్ట్ గా అయిపోయింది సార్. 2 minutes 14 seconds సాంగ్ ప్లే అయింది. అంత టైం పట్టిందా? ఇచ్చాడు చూసావా సిటీస్ లోకి. ఆల్రెడీ మన గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. నేనుంటే నాకు నేనే, లేకపోతే దివ్యాకి సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పేయాల్సింది కదా. నేను ఇటు రాను అటు రాను అనేది. ఉంటే అటుండు లేదా ఇటుండు. నీలాగా మధ్యలో ఉండే వాళ్ళ వల్ల దేశానికి కాదు కదా నీ కుటుంబానికి కూడా ఉపయోగం లేదు. నువ్వు ఒక్కడివి చాలు, ఏ వైపు ఉంటే ఆ వైపు గెలుపు అనేది క్లియర్. నీ మాట దడ దడ పుట్టిస్తుంది. ప్రాణం పెట్టి ఆడుతున్నావు, ఒక బీస్ట్ లాగా ఆడుతున్నావు. ఒక ఇష్యూ పట్టుకుని అదే మాట్లాడి 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 ఎందుకు సార్ ప్రతిసారి వాడిని అలా కెలికి దాన్ని ఒక ఇష్యూ చేసి మీ పీకల దాకా తెచ్చుకుంటారు? ఐఎమ్ సారీ సార్. చేయాల్సింది చేసేసిన తర్వాత సారీ చెప్తే బిగ్ బాస్ ఇస్ నాట్ గోయింగ్ టు స్పేర్. ఇంకెప్పుడు ఇలా చేయను. సారీ సార్. రీతు, అది తప్ప కాదా అని నిన్ను అడగట్లేదు. నువ్వు ఎలాగూ తప్పు కాదు, ఓకే, అది మా ఇద్దరి మధ్యన ఇది ఏదో అని చెప్తావు. సరిపోయింది. ఏం చేద్దామని మాత్రమే అడుగుతున్నాను. ఇప్పుడు అర్థమైంది కాబట్టి ఐ డోంట్ థింక్ హీ విల్ రిపీట్ ఇట్ అగైన్. మీకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉండాలి, మనందరికీ ఉండాలి అలాంటి ఫ్రెండ్స్. పవన్, ఇక్కడ కూడా తను నీకోసం స్టాండ్ తీసుకుంటుంది. ఈ టైంలో నువ్వు ఈయన పక్కన ఉన్నావు చూడు, ఎక్కేసావయ్యా, ఓ మెట్టు ఎక్కేసావు. బిగ్ బాస్ ఓపెన్ ద డోర్స్. సార్ 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 ప్లీజ్ సార్. పవన్ అన్నా
నువ్వు అట్లా అనొద్దన్నా, నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నా, అంత మాటల కన్నా. ఐఎమ్ వెరీ సిన్సియర్ సార్, ప్లీజ్ సార్. హౌస్ మేట్స్, వేర్ ఇస్ రాము? సార్ డోర్స్ ఓపెన్ చేస్తే నువ్వు వెళ్ళిపోదాం అనుకుంటున్నావా? అంత గిఫ్ట్ మనకు వద్దులే కానమ్మా. వాట్ ఎవర్ ది రీజన్, నా వల్ల అయితే మిస్టేక్ జరిగింది. ఫ్యూచర్లో ఇంకెప్పుడు అలా చేయను. ఐఎమ్ వెరీ సారీ. ఇంకెప్పుడు రిపీట్ చేయండి ప్లీజ్. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. చింతకాయలోడు సిన్సియర్ రా. అక్కడ ఉన్న వాళ్ళ ఎమోషన్ తో గానీ సిచ్యువేషన్ తో గానీ రాముకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఎవడలా పోతే మనకేంటి, మనవేంటో మన పానేంటో అన్నట్టు ఉండాలి కదూ. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.